మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈ సమయంలో నా తల్లిగారు కారం యేసుదయ్యమ్మ గారి యొక్క ప్రేమ గురించి వారితో కలిసి నా చిన్ననాటి అనుభవాలు కొన్ని నేను తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, మా నాన్నగారు మిలిటరీలో పనిచేస్తూ ఉండేవారు. కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ అనేటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేవారు. వారితో పాటు నా తల్లిగారు నేను కూడా మా తండ్రి గారితో జమ్మూ కాశ్మీర్లో అక్కడ నివసించాం. అక్కడ మంచు ప్రాంతం, ఆ మంచులో ఆడుకోవటం, ఆ తర్వాత అక్కడ యాపిల్ గార్డెన్ ఉండేది, యాపిల్ గార్డెన్లో ఆడుకోవటం, అక్రోట చెట్లు ఉండే గార్డెన్ ఉండే, అక్కడ వాడితో ఆడుకోవటం. ఆ విధంగా ఆ చిన్నతనం అంతా కూడా ఆ యొక్క కాశ్మీర్ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి నేను జీవించడం జరిగింది. నా తల్లిగారు చాలా ప్రేమ కలిగినటువంటి ఈ యొక్క తల్లిగారి యొక్క ప్రేమ గురించి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. ఈ హోసన్నా మినిస్ట్రీస్ నాయకులు, అధిపతి ఏసన్న గారు బ్రతికి ఉన్నటువంటి కాలంలో, మేరక్క ఏసన్న గారు బ్రతికి ఉన్నటువంటి కాలంలో నెలకు ఒకసారి గోరంట్లో వెళ్ళి ఏసన్న గారికి ఇష్టమైనటువంటి భోజనం వండి పెట్టేది. తర్వాత ఏసన్న గారి బట్టలు ఉతికేది. నెలకు ఒకసారి ఆవిడ యొక్క సమర్పణ, సేవకులను ఆవిడ ప్రేమించి ఆవిడ ఏ విధంగా సేవ చేసిందో అనడానికి ఒక నిదర్శనం. తరువాత విజయవాడలో ప్రతి ఆదివారం సేవకులు వస్తూ ఉండేవాళ్ళు. సేవకులకి భోజనం పెట్టడం, వారికి కానుకలు ఇవ్వటం, ఆ విధంగా చేస్తూ ఉండేది తల్లిగారు. ఆ విధంగా తల్లిగారు ఎంతో ప్రేమ చూపిస్తూ ఉండేవారు. తన ప్రేమ సంఘానికి, సేవకులకు చూపిస్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతూ ఉండేవారు, ప్రార్థన చేస్తూ ఉండేవారు. సంఘాల కొరకు, సేవకుల కొరకు, తర్వాత కుటుంబాల కొరకు, ఇజ్రాయేలీల కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆవిడ ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ ఆవిడ నివసించారు. రక్షణ పొందుకొని ముచ్చుడు బాప్తిజం తీసుకున్నారు యేసయ్య మహాకృపను బట్టి. తర్వాత ఈ నెల జూలై నెల 1వ తారీఖున మహిమలోకి ప్రవేశించారు. యేసయ్య సన్నిధికి వెళ్ళి ఉన్నారు. తండ్రి ఇంటికి ఈ యొక్క ఆత్మ వెళ్ళింది. భౌతికంగా, శారీరకంగా ఈ లోకంలో లేకపోయినప్పటికీ ఆవిడతో జీవించినటువంటి కాలం, చిన్ననాటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, కొన్ని మాత్రమే నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే తల్లిగారు రక్షణ పొందుకుని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అన్నారు. 2వ తారీఖున అంత్యక్రియలు నారాకోడూరు గ్రామంలో, మా స్వగ్రామంలో చేయడం జరిగింది. అక్కడ అంత్యక్రియలు నడిపించడానికి పాస్టర్ పుట్ల రవికుమార్ గారు వచ్చి నడిపించడం జరిగింది. అందరిని బట్టి యేసయ్యకు స్తోత్రాలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు ఆచార్య పివి రవిప్రసాద్ గారు, వారితో పాటు టీం అంతా, నాయకులందరూ వచ్చి ఉన్నారు. వారి అందరి యొక్క ప్రేమ సహకారాన్ని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, తరువాత జాన్ పాల్ విజయవాడలో ఉంటారు. పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఇంటికి వచ్చి ఆరాధన నడిపిస్తూ తల్లిగారిని చూస్తూ ఉండేవారు. మందులు ఇవ్వటం, తర్వాత ఇంజక్షన్ చేయటం, ఆ విధంగా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. వారిని బట్టి కూడా యేసయ్యకు స్తోత్రాలు. తర్వాత మా పెద్దక్కయ్య కార్యం బులిరత్న జ్యోతి అమ్మతో ఉండి అమ్మకు పరిచర్య చేయటం చేస్తూ ఉండేది. స్నానం చేయించడం, అమ్మకి వంట చేసి పెట్టడం, అన్ని విధాలుగా సహకారిగా ఉండేది. అందరిని బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, నా తల్లిగారికి 3 సంతానం. నేను 3వ వాడిని. నాకు 2 అక్కలు, నేను 3వ వాడిని. నన్ను ఎంతగానో ప్రేమించేది తల్లిగారు. ఆవిడ యొక్క ప్రేమ మరచిపోలేనిది. ఆవిడతో చిన్నతనంలో తరువాత జీవించినటువంటి దినాలు ఎంతో శ్రేష్టమైనవి. దాదాపుగా 85 సంవత్సరాలు ఆయుష్ దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తల్లి యొక్క గర్భంలో నేను జన్మించడం అది నాకు ఆశీర్వాదకరం. నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి యేసయ్యకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు 2వసారి వచ్చిన తర్వాత యేసయ్య రాజ్యంలో క్రీస్తునందున్న మృతులు మొదట లేగిస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము
రెప్పపాటున మార్పు చెంది మహిమ దేహముతో కలిసి మధ్య ఆకాశంలో యేసయ్యను కలుసుకుంటాం. ఆ తర్వాత శాశ్వతంగా మనమంతా కూడా పరలోకములో యేసయ్యతో ఉంటాము అనేటువంటి విశ్వాసముతో నిరీక్షణతో జీవిస్తున్నాను. యేసు ప్రభువు వారు త్వరలో రాబోతున్నారు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా తల్లిగారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడానికి, మంచి పనులను జ్ఞాపకం చేసుకోవడానికి యేసయ్య ఇచ్చినటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి యేసయ్యకు వందనాలు. ప్రియమైనటువంటి సంగమా, మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క సహకారము, ప్రార్థనలు బట్టి మీకు నా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వారు అతి త్వరలో రాబోవచ్చు ఉన్నారు. ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొని వారు ధన్యులు అని యేసు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విశ్వాసికి బహుమానం సిద్ధపరిచి ఉన్నారు. తను సిద్ధపరిచిన బహుమానం ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కాబట్టి మనము యేసయ్య రాకడకు సిద్ధపడాలి. బ్రతికినంత కాలము ఆత్మల సంపాదన కొరకు, యేసయ్య రాజ్యము కొరకు పనిచేయాలని ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. షాలోమ్.